అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం, 78 లక్షల మందికి ఊరట. ఇక సుదీర్ఘకాలంగా ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షన్దారుల డిమాండ్కు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈపీఎస్ 95 పెన్షన్దారుల డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అంతేకాదు హయ్యర్ పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే హయ్యర్ పెన్షన్కు సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు అందించింది. దీనిపై ఈపీఎఫ్ఓ ఉద్యోగుల నుంచి ఆప్షన్ కోరింది. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీము 1995 కింద కనీస పెన్షన్ 7,500కు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పెన్షన్దారులకు నెలవారీ పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇక ఇటీవల ఈపీఎస్ 95 చీఫ్ కోఆర్డినేటర్ వీరేంద్ర సింగ్ ఇటీవల మాట్లాడుతూ ఈపీఎస్ 95 కింద 78 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వీరిలో 40 లక్షల మందికి కేవలం 1,500 రూపాయల కన్నా తక్కువ పెన్షన్ వస్తుందని, మిగతా వారికి 2,000 నుంచి 2,500 మధ్యలో పెన్షన్ లభిస్తుందని ఆయన వాపోయారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హయ్యర్ పెన్షన్ కింద కనీస పెన్షన్ 7,500 రూపాయలకు తక్షణమే పెంచాలని, రిటైర్ అయిన వారికి సామాజిక భద్రత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈపీఎస్ 95 నేషనల్ మూవ్మెంట్ కమిటీలో దాదాపు 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 7.5 కోట్ల మంది పారిశ్రామిక రంగాల ఉద్యోగులు ఉన్నారని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే ఈపీఎఫ్ఓ సూచనల్లో భాగంగా ప్రతిపాదనలను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చినట్లు ఎన్ఏసీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక పెన్షన్దారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిష్కారం చూపుతామని కూడా హామీ ఇచ్చారు. ఇక గత ఆగస్టు ప్రారంభంలో ఈపీఎస్ 95 ఎన్ఏసీ ప్రతినిధులు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయను కూడా కలిశారు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని మాండవీయ హామీ ఇచ్చారు. తమ కమిటీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేరిస్తే ఈపీఎఫ్ఓతో అనుబంధం ఉన్న కోట్ల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు ప్రయోజనం పొందుతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈపీఎస్ 95 రాష్ట్రీయ ఆందోళన సమితి ఈపీఎస్ సభ్యులు వారి జీవిత భాగస్వామ్యులకు పూర్తి వైద్య కవరేజీని అందించాలని కూడా కమిటీ డిమాండ్ చేస్తుంది. కనీస పెన్షన్ను పెంచాలని గత 8 ఏళ్లుగా పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని కమిటీ చైర్మన్ అశోక్ రౌత్ అన్నారు.